బలపడింది. ఆంధ్రప్రదేశ్పై తుఫాన్ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు సాయంత్రానికి తుఫానుగా మారుతుందన్న విపత్తుల సంస్థ. అలాగే నేడు రేపు సత్యసాయి, కడప జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రైతులు, కూలీలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తుల సంస్థ సూచించింది. ఈ రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు అర్ధరాత్రి బంగ్లాదేశ్, బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ మార్నింగ్ మాధురి. దేశంలో అయితే మాత్రం ఋతుపవనాల కదలిక అయితే మాత్రం వేగంగా విస్తరిస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాతావరణం అయితే మాత్రం పూర్తి స్థాయిలో చల్లబడిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకైతే మాత్రం ఋతుపవనాలు విస్తరించాయని, అంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. అయితే ఇది రానున్న 12 గంటల్లో అయితే మాత్రం తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా అయితే మాత్రం మారే అవకాశం ఉందంటూ మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం ప్రకటించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ తుఫాన్కి అయితే మాత్రం రెమాల్ అంటూ కూడా అప్పుడు నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ తుఫాన్ ప్రభావం అయితే పూర్తి స్థాయిలో ఏపీకి అయితే ఏమీ ఉండకపోవచ్చు, కానీ అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు పడే అవకాశం ఉందంటూ కూడా మొత్తం వాతావరణ శాఖ కూడా మనకి చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా మారితే కనుక ఇది పూర్తి స్థాయిలో కదులుతూ ఇది బంగ్లాదేశ్ వద్ద ఈ నెల 27 వద్ద అయితే మాత్రం ఇది తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇది కంప్లీట్ గా ఒడిస్సా, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అయితే మాత్రం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుందని. అదేవిధంగా చూసుకున్నట్టయితే మధ్య బంగాళాఖాతంలో సముద్రం అయితే మాత్రం పూర్తిగా ఆటుపోట్లకు గురై ఉన్న నేపథ్యం అయితే ఉంటుందని, అందుకోసం అయితే మాత్రం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ పోర్టులు ఏవైతే ఉన్నాయో పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికలు అయితే మాత్రం ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. మాధురి, థ్యాంక్ యూ నాయుడు.